అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు రాజు అండి. రాజు గారు ఏం చేస్తారండి? నేను ప్రైవేట్ ట్యూషన్ మాస్టర్ అండి. సరే సార్, మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇట్లా ఇచ్చేసారు కదా, ఏం సార్ దాని మీద మీకు ఏమైనా అవగాహన ఉందండి? ఉందండి, అవగాహన ఉందండి. అంటే గత పాలకులు మాట్లాడుతున్నారు, మెగా డిఎస్సి లేదు దగా డిఎస్సి చేశారు, నిరుద్యోగ పట్ల మొత్తం ఆశల పట్ల నిరాశలు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు, మొత్తం అవకతవకలు జరిగినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదంతా నిజమే అంటారా? అది ఏం కాదండి, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో నేను మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు దాన్ని హామీ ఇవ్వడం, 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వదలకపోవడం, అనేక మంది ఇబ్బందులు పడుతూ ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏజ్ దాటిపోవడం కూడా జరిగింది. కాబట్టి అవన్నీ మనం చెప్పుకోకూడదు. ఆఫ్ కోర్స్ నాకు ఏజ్ దాటిపోయింది, అప్పటికి అయిపోయింది, ఇంకా లిమిట్ దాటిపోయింది. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయండి. మరి అలాంటి సమయంలో మరి ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఒక మంచి మరి 16,000 పైకి చిలుకు మరి డిఎస్సి పోస్ట్ వదలడం అనేది చాలా అద్భుతం. మరి చక్కగా పారదర్శకంగా జరిగింది, వాళ్ళు జాబ్స్లో కూడా వచ్చేసారు. మరి మంచి రిజల్ట్ కూడా గవర్నమెంట్ స్కూల్లో మనం చూసాం కదా మొన్న. మరి ఆ యొక్క రీప్లేస్మెంట్ వల్లనే కదా ఇన్ని జరిగింది, లేదంటే టీచర్లు కొరత ఉంటే విద్యార్థులకు మార్కులు రావు కదండి. కాబట్టి మంచి పని చేసింది కూటమి ప్రభుత్వం అని మేము నమ్ముతున్నాను. నేను ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ డిఎస్సి మొత్తం జార్జ్ బుష్ ఏదో ఈ విధంగా మాట్లాడతాం, వ్యంగ్యీకరించడం, అసలు మా ప్రభుత్వ హయాంలోనే మెగా డిఎస్సి మేము కండక్ట్ చేసాము, దానిలో అసలు ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పి మాట్లాడటం ఏం సార్ అసలు ఎలా చూడొచ్చు? అసలు ఆయన ప్రభుత్వం ఎప్పుడు డిఎస్సి పెట్టారండి? ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో వస్తున్న రూమర్స్ దాన్ని బట్టి చూస్తుంటే అసలు హార్జాంటల్ రిజర్వేషన్ అని చెప్పి ప్రవేశపెట్టిందే జగన్మోహన్ రెడ్డి. ఆ జీవో ఇచ్చింది ఆయనేనట. మరి ఆ జీవో ఇచ్చింది ఆయనే కాబట్టి మరి దాని గురించి ఆయనే చెప్పాలి. మరి మొన్న ఎవరో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, నాకు ఇది లేదన్నాడు. తర్వాత అతను ఏ మెడల్ వచ్చి ముందు అతను ఎవరైనా చూసేది ఏంటండి, ఒక నిరుద్యోగ యువకుడు కానీ ఎవరైనా కూడా అప్లై చేసినప్పుడు మనకున్న క్వాలిఫికేషన్స్ మొత్తం అప్లై చేయాలి. క్వాలిఫికేషన్స్ అన్నీ అప్లై చేయకుండా, సర్టిఫికేట్స్ అన్నీ పంపించకుండా, మీ దగ్గర కొనిపెట్టుకొని కొన్ని ఇవ్వకుండా ఇచ్చేసి తర్వాత నాకు ఆల్రెడీ ఇది ఉంది, ఏది రిజల్ట్ వచ్చాక మనం నష్టపోయాక ఇది ఉందని చెప్తే ఉపయోగం ఉంది. వాళ్ళకి ఏది ఉందనేది మనం టోటల్గా అక్కడ మనం ప్రవేశపెట్టాలి. వాళ్ళు అప్లికేషన్ అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు వాళ్ళు ఆ వెరిఫికేషన్ చూసినప్పుడు ఇతను అప్పుడు నీకు మెరిట్ లిస్ట్ కానీ కోటాలో కానీ లేదా మార్క్స్ బట్టి కానీ వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. కానీ అంతే తప్ప మనం మన దగ్గర సర్టిఫికేట్ ఉంచుకొని ఇంట్లో ఉంచుకుంటే ఉపయోగం ఉందండి. అతను చేసింది అదే కదా. మన నాకు గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పాడు, అక్కడికి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత ఏది ఎంక్వైరీలు అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు, నేను ఇది పెట్టలేదు సార్ అన్నాడు. పెట్టకపోవడం ఎవరు తప్పు? అతను తప్పు. సో సారీ అండి నుంచి బయటకు వచ్చాడు. మళ్ళీ దీన్ని వీళ్ళు అతను తీసుకొచ్చి రాద్ధాంతం చేయించడం అనేది కరెక్ట్ కాదండి. అది ఏదైనా ఇప్పుడు 16,000 మంది ఎంతో కష్టపడి వాళ్ళు ఎంతో కాలం చదువుకొని ఏంటి కోచింగ్ సెంటర్కి వెళ్ళిన కొంతమంది, ఇంట్లో కష్టపడి కూర్చొని చదువుకున్న కొంతమంది ఈరోజు ఉద్యోగాలు వచ్చి సంతోషపడిన సమయంలో మళ్ళీ ఇలాగా చెప్పడం అనేది ఆ 16,000 కుటుంబాలు ఎంతో ఆందోళనకరంగా గురవుతున్నాయండి. వాళ్ళు ప్రిపేర్ అయ్యింది కూడా ఎంతో బాధాకరంగా ఉంది. ఇది చాలా ఇది అమానవీయమైన చర్య. ఇది ఆయన చేసేది కరెక్ట్ కాదు. అంటే మేము ఇచ్చిన పోస్టులు కూడా చంద్రబాబు నాయుడు గారు డిస్క్వాలిఫై చేసి ఏదో మెగా డిఎస్సి అంటూ మేము 6,000 పోస్టులు ఇచ్చాయి, మొత్తం క్యాన్సిల్ చేసి ఇప్పుడు 16,000 పోస్టులు ఇచ్చారు. అసలు దానిలో ఏముంది, మేము ఇచ్చిన 6,000 కదా, ఎక్స్ట్రా ఇచ్చింది వీళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే సార్, దాన్ని 6,000కి 16,000కి తేడా తెలియదు. ఆయనకి ఏం చెప్తామండి. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు మీరు ఇచ్చిన 6,000 మీరే చెప్తున్నారు, ఇప్పుడు 16,000 వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు 6,000కి 16,000కి తేడా తెలియదు ఆయనకి. ఇప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా కోడ్ మళ్ళీ మొన్న రేపు తర్వాత ఇంకో డిఎస్సి కూడా వెళ్తామని చెప్తున్నారు కదా. ఇంకో డిఎస్సి ఎక్స్ట్రా ఇంకా కూడా ఫిలప్ చేస్తారని తెలుసు కదా. ఇంకా అనేక మంది ఉద్యోగాలు వస్తాయి కదా. ఇంకా అందులో దగా చేయడం ఏముంది? ఇప్పుడు మీరు పారదర్శకంగా జరగలేదని మీరు మాట్లాడుతున్నారు, దాని ప్రూఫ్ చూపించండి, దాన్ని మాట్లాడండి, కోర్టుకు వెళ్ళండి, అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. పొరపాటు ఉంటే దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా. అందులో ప్రాబ్లం లేదు కదా. మళ్ళీ నెక్స్ట్ ఇంకో డిఎస్ జరుగుతుంది. ఇప్పుడు మిషన్ మళ్ళీ అందులో కూడా రాసుకోవచ్చు కదా. ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది కదా. ఇయర్ ఆఫ్ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నాం, మీరు ఇవ్వలేకపోయారు, వాళ్ళు ఇస్తానంటున్నారు కదా. ఇచ్చిన తీసుకునివ్వండి. మీరు ఎందుకు మళ్ళీ నేను వస్తే ఇప్పుడు ఏదైనా నేను ముఖ్యమంత్రిగా వస్తే ఈ ఉద్యోగులు తీసేస్తా, నేను ముఖ్యమంత్రి వస్తే రాజధాని తొలగిస్తా, నేను ముఖ్యమంత్రికి వస్తే ఐపీకేస్తా, నేను ముఖ్యమంత్రి వస్తే కంపెనీలు పంపించేస్తా. ఏందండి ఇది? ఎవరైనా నేను రఫా చేస్తా? ఈ కాదుగా కరెక్ట్గా చెప్పేది. నేను ముఖ్యమంత్రి వస్తే ఇంకా వీళ్ళు చేయలేని పనులు ఏమైనా ఉన్నాయో చూసి అవి చేస్తాం. ఈ ముఖ్యమంత్రి ఉంటే ఈ రాష్ట్రానికి డెవలప్ వీళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారు, ఇది మీరు చేయలేదు, ఇది నేను చేస్తానని చెప్పాలి. కానీ వచ్చిన కంపెనీ నేను పంపించేస్తాను, మీరు డబ్బులు పెట్టుబడులు పెట్టి నేను ఉంచను, ఇవన్నీ కరెక్ట్ కాదు. 2014 నుంచి 19 నుంచి 24 వరకు కూడా 2014-19 మధ్యలో దగా జరిగింది, మోసం జరిగింది, అమరావతిలో తినేశారు అని చెప్పి ఎలక్షన్లకు వచ్చారు, గెలిచారు. మరి 19 నుంచి 24లో ఎంత అవినీతిని మీరు బయట తీసుకొచ్చారు? ఏమీ చేయలేకపోయారు కదా. ఇప్పుడు మళ్ళీ అదే స్లోగను. ఇప్పుడు ఆ రోజు ₹1,00,00,000 ఇస్తున్నారు, ఎల్జీ పాలిమర్స్ ₹1,00,00,000 ఇచ్చారండి. మీరు ఇచ్చారా? అది ఎవరు ఇచ్చారు? ఇంకో విషయం అండి, ఒక్క విషయం చెప్తాను. ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది అండర్టేకింగ్ సెంట్రల్ గవర్నమెంట్. సమస్య జరిగితే నువ్వు ధర్నా చేసి ఎక్కడ చేయాలా? ప్రధాని మోడీ ఇంటి ముందు చెయ్యి, కుమారస్వామి ఇంటి ముందు చెయ్యి.
చంద్రబాబుని తిడతారు ఎందుకండి, లోకేష్ని తిడతారు ఎందుకండి, పవన్ కళ్యాణ్ తిడతారు ఎందుకండి? అంటే ఏది ఎక్కడికి వచ్చినా అది ఏదైనా కానీ వీళ్ళ ముగ్గురు. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ జరగకుండా ఆపిందే మేము, కేంద్రానికి 2 సార్లు లేఖలు రాసాము, ఒక ప్రత్యేక జీవో కూడా తీసుకొచ్చాము దానిలో అంటున్నారు. మరి ఏమండి, ఆయన పెట్టుకున్న చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసేద్దాం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అదేంటి సార్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసినట్టు 33,000 ఎకరాలు ఇక్కడ ఉంది కాబట్టి వైజాగ్ నడిబొడ్డున ఉంది, దీనిలో రాజధాని కట్టుకుందాం, దీన్ని తీసేద్దాం అనే ఆలోచనలో చెప్పిన సార్, ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఒక నినాదంతో అనేక మంది పోరాటాల ద్వారా వచ్చింది, ఇది తీసేస్తే బాగుంటుంది సార్ అని. అన్నా నువ్వు అన్నీ ఇలాగే చెప్తావు అన్న, వితనంగా మాట్లాడతామని మాట్లాడాడని సాక్షాత్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మరి నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపానని చెప్తే మరి ఏ రకంగా నమ్మాలి అనేది ఒకసారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అడిగితే ఆయన చెప్తాడేమో నాకంటే. ఆయన బాగా చెప్తారు వివరంగా ఆ రోజు ఏం జరిగిందన్న సంగతి. కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈరోజు అవసాన దశలో ఉన్న సమయంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకి అందించి ఆ ప్రాజెక్ట్ మీద నిలబెట్టి ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిలబెట్టింది కూటమి ప్రభుత్వం అండి. కుమారస్వామి గారిని తీసుకొచ్చి సాక్షాత్తు ఈరోజు చేయగలిగారంటే అది కూటమి ప్రభుత్వం వల్ల సాధ్యమైంది. నువ్వు 5 ఏళ్ల ప్రభుత్వం ఏదీ సాధించలేకపోయావు. నువ్వు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి చేసింది ఏమీ లేదు. కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాడుతున్నప్పుడు మీరు కనీసం దానికి సన్నాహంగా కూడా వాళ్ళకి సపోర్ట్ కూడా ఇవ్వలేని దుస్థితిలో మీరు ఆ రోజు ఉన్నారు. ఇది వాస్తవం. ఏదైతే అందులో ఆ ఇన్సిడెంట్లో జరిగిపోయిన 8 మంది 9 మంది కూడా కూటమి ప్రభుత్వం మేము ఒక ఆసరాగా ఉంటాం, అండగా ఉంటాం, మీ కుటుంబాన్ని అందంగా ఉంటాం అని చెప్పి అంటున్నారు. మరి ఇటు పక్కన వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా అసలు ఇవ్వలేదు, ఏదో ప్రభుత్వం నుంచి వచ్చాయి తప్ప ప్రత్యేకంగా వీళ్ళైతే ఏమి ఇవ్వలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నేను గెలిచిన నెలల్లోపే మీ అందరికీ రావాల్సిన ₹1,00,00,000 నేను ప్రకటిస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటన్న దాని మీద? ఇప్పుడు మీరు ఉంది ఇక్కడ విజయవాడ ఉన్నారు కదండి, మరి ఇది విజయవాడ కదా, విజయవాడ సింగనగర్ వరదలు వచ్చినాయి కదా, వరదలు వచ్చినప్పుడు ఆయన ₹1,00,00,000 ప్రకటించాడు. మరి ఎవరికి ఇచ్చారో నాకేం తెలియదండి. ఒకసారి ఇచ్చారో లేదో ఒకసారి ఆయన మళ్ళీ ఒకసారి రీకాల్పు చేసి ఒకసారి ఆయన కనుక్కోండి. ₹1,00,00,000 నాకు తెలిసి విజయవాడలో ఎవరిని అడిగినా కానీ జగన్మోహన్ రెడ్డి ₹1,00,00,000 ఎవరికి ఇవ్వలేదు, అసలు డొనేట్ చేయలేదని చెప్తున్నారు. నాకైతే వాస్తవం తెలియదు. ఎవరిని అడిగినా లేదని చెప్తున్నారు. మరి ఆ ₹1,00,00,000 ఇచ్చారు లేదు. మరి నేను అనిత గారి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎల్జీ పార్లమెంట్స్లో కూడా జరిగినప్పుడు ₹150 కోట్లు ఇచ్చారు, ₹12 ఇచ్చారు, మిగిలిన ఎవరికి ఇవ్వలేదని చెప్పి ఆవిడ చెప్తున్నారు. మరి దాన్ని ఖండించలేదు అన్నట్టు ఎవరు కూడా. ఏమంటే ఇప్పుడు నువ్వు అప్పుడు ఏమి ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టించదండి. ప్రజలు వాళ్ళు కుటుంబంలో వాళ్ళ వ్యక్తులను కోల్పోయి బాధపడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ ప్రభుత్వ పరంగా కానీ లేదా మీ పార్టీ పరంగా నీ వ్యక్తిగతంగా మీరేమి ఇచ్చారు ఒకసారి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వాలా లేదు, వీళ్ళు ఇవ్వట్లేదు, మీరేమి ఇచ్చారు ఒకసారి చెప్పండి. కాబట్టి మేము మీరు ఇవ్వగలిగింది చెప్పి అప్పుడు వీళ్ళు ఇవ్వలేదు అని చెప్పి ఆరోపణ చేయండి. అంతేగాని మీరు ఏమీ చేయకుండా మేము వచ్చినాక ఇప్పుడు వస్తారు, మీరు ఎప్పుడు వస్తారనేది కన్ఫర్మ్ ఉందా? మీకుంది. ప్రజలకు క్లారిటీ లేదు కదా. ఒకటి సపోజ్ రాలేదు అంటే ఇంకో 5 ఏళ్ల పాటు వాళ్ళకేం ఇవ్వరా మీరు? అది కరెక్ట్ కాదు కదా. మీరు వచ్చేది తులమో పొలమో ఇప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అంతేగాని నేను వస్తే చేస్తాను, ఆడెవడో ఏదైతే నేను మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాము, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, 2 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, ఏంది మూసుకునేది? ఆ పాటికి ఉంటాడో పోతాడో ఎవడో తెలియదు. ఆ వచ్చిన సమస్య ఉన్నప్పుడు నీ చేతనేది నువ్వు చేసి పెట్టాలి. అంతేగాని 3 ఏళ్ళ దాకా ఆగు, 2 ఏళ్ళ దాకా ఆగు అని చెప్పకూడదు. లేదు, అతని కోసం ఫైట్ చేయండి. అతను అడిగిన సమస్య కోసం మీ పార్టీ మొత్తం యంత్రాంగం మొత్తం నడవండి, వాళ్ళని ముందు పెట్టండి, ముందు పెట్టి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళండి. సరే వీళ్ళకి సమస్య ఉంది, మీరు ఎందుకు చేయడానికి నిలదీసి అడగండి, పోరాటం చేయండి. అంతేగాని నేను వచ్చినాక చూస్తాను, నేను వచ్చినాక చేస్తానంటే అనేది కరెక్ట్ కాదండి. అది ఇప్పుడు వీళ్ళని చేస్తే మీరు నిలదీసి అడగాలి. ప్రభుత్వం పరంగా మీరు వ్యతిరేకించండి, ప్రభుత్వాన్ని విమర్శించండి, వీళ్ళని తోడు తీసుకెళ్ళి మాట్లాడండి, నిలబెట్టండి, వాళ్ళని ఫెయిర్గా మాట్లాడండి, దానికి క్లారిటీగా ప్రజలకు న్యాయం చేసే విధంగా మీరు పోరాటం చేయండి. అంతేగాని మీరు పెట్టకుండా నేను వచ్చినాక ఎత్తాను, నేను వచ్చినాక చూస్తాను అది అనేది కరెక్ట్ అయిన విషయమే కాదండి. ఇంకోటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం ఉన్నప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన స్టేట్మెంట్ ఒకసారి రీకాల్ చేసుకోండి. ఆయన ఓపెన్గా చెప్పాడు, అసలు స్టీల్ ప్లాంట్ తీసేద్దాం జగన్ గారు అన్నారని ఆయన ఖచ్చితంగా చెప్పాడు. మరి అలాంటప్పుడు నేనే దాన్ని ఆపానని మీరు ఎలా చెప్పుకుంటున్నారని మనకు అర్థం కాని విషయం. ఒకసారి క్లారిటీగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి కనుక్కుంటే తెలిసిపోతున్న విషయం.